ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో 15 శ్లోకాల వరకు మనం విచారణ చేసింది. 18వ అధ్యాయం. ఇప్పుడు 16వ శ్లోకం. అతద్వాదీవ కురుతే నా భవేదపి బాలిషః జీవన్ముక్తః సుఖీ శ్రీమాన్ సంసరన్నపి శోభతే. 18వ అధ్యాయము 26వ శ్లోకం. దొరికింది అందరికీ. అతద్వాదీవ కురుతే న భవేదపి బాలిషః జీవన్ముక్తః సుఖీ శ్రీమాన్ సంసరన్నపి శోభతే. అతద్వాదీవ కురుతే నా భవేదపి బాలిషః. ఆ జీవన్ముక్త స్థితిలో ఉన్న మహానుభావుడు అసలు తనేమి పని చేస్తానే లేడు అన్నట్టుగా ఉంటాడు. అవ్యక్త లింగం. ఎందుకంటే తనకు ఆ కర్తృత్వ బుద్ధి, కీర్తి ప్రతిష్టల కోసం కానీ ఆ ఉద్దేశాలు ఏమి ఉండదు కాబట్టి జస్ట్ చేస్తూ ఆ శరీర సంఘాతం లేదో రుణానుబంధం ఉండి మిగతా వాళ్ళకు అలా జరిగిపోతుంటాయి. కానీ ఆయనకు ప్రత్యేకంగా దాని గురించి హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఉండదు. కాబట్టి ఆయన ఏమి చేస్తలేడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన శరీర సంఘాతంలో కూడా ఎన్నో లోక సంగ్రహమైన పనులు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అలాంటి జీవన్ముక్తుడు సుఖీ శ్రీమాన్ సంసరనపి శోభతే. మళ్ళీ అలా ఉన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ మూర్ఖుడు అనేం కాదు. ఇప్పుడు కోడి గుడ్ల మీద కూర్చున్నప్పుడు మనం దగ్గరకు పోతే కుర్ర అంటూ ఉంటుంది. చూస్తే కన్నా మనల్ని చూసినట్టు చూస్తూ ఉంటుంది. కానీ దాని గమనం అంతా కిందున్న గుడ్ల మీదనే ఉంటుంది. అలా ఆ మహానుభావుడు ఎప్పుడు తన స్వరూపంలోనే దృష్టి పెట్టి ఉంటాడు. మనకు చూసేదానికి ఆయన అర్జెంట్ మైండెడ్ లాగా కనిపిస్తుంటాడు. అయ్యో ఈయనకి పని చెప్పేది వేస్ట్, అసలు పట్టించుకుంటే మనం చెప్పే మాట అసలు వింటానే లేడేమో, అసలు మనకి ఈయనకి పని చెప్తే కానీ అసలు చేస్తాడో లేదో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన అలా మూడులాగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన శరీర సంఘాతంలో కొన్ని పనులు జరుగుతున్నప్పటికీ దానికి అంటకుండా తన స్వరూపంలో ఉండి చాలా సంతోషంగా ఉంటాడు. ఎలాంటి పని అలాంటి పని అని ఏమీ ఉండదు. ఎంతోమంది యోగులు ఊరికి పోతుంటారు కదా. పోతా ఉంటే కానీ ఎవరైనా రైతులు పనులు చేస్తూ ఉంటే వాళ్ళ పొలంలో పోయి అలాగే పని చేస్తూ ఉంటారు. ఏ పని చేస్తూ ఉంటే ఆ పనులు వీళ్ళు కూడా జాయిన్ అయిపోతూ ఉంటారు. అలాగే ఇలాంటి పని చేయొచ్చు అలాంటి పని చేయకూడదని ఏమి భేదభావాలే ఉండవు. వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. అందుకే ఆయన ఇలాంటి స్థితిలో కూడా ఆనందంగానే ఉంటాడు. అలాంటి మహానుభావుడు ధన్యుడు అని ఈ శాస్త్రం చెబుతుంది. నెక్స్ట్ మళ్ళా చెప్పిన విషయాలే మళ్ళీ అష్టావక్రుడు జనక మహారాజునికి. ఎందుకంటే మనకు మర్చిపోయే గుణం ఉంది కదా. ఎన్నిసార్లు చెప్పినా అలాగే మర్చిపోతుంటారు. అమ్మ చిన్నప్పుడు చెప్తాను, అంగట్లో ఏదో ఒక 4-5 వస్తువులు తీసుకొని రమ్మని చెప్తుంది.
చెప్పింది 10 సార్లు చెప్తుంది. పిల్లగాళ్ళకేమో కోపం వస్తుంది. ఏం చెప్పింది అన్నిసార్లు చెప్తావు. తల్లికి తెలుసు వీడికి చెప్పింది గుర్తుకుందంటే అంటాడు, తల ఊపుతాడు. మళ్ళీ ఏదో ఒకటో రెండో వస్తువులు తీసుకొని రాడు, లేదా ఒక వస్తువు చెప్తే ఇంకో వస్తువు తీసుకొచ్చేసి ఉంటాడు. ఆ రిజిస్టర్ చేసుకోరు, మనం చెప్పే మాటలు పూర్తిగా గ్రహించరు. అందుకే నేను ఒకసారి మైసూర్లోనే సేవ చేస్తూ ఉంటే ఒక గురుగారి దగ్గర గెస్టులు వస్తే కానీ అంతా నీట్గా దులిపి నీట్గా పెట్టాలి. ఆ పద్ధతి అట్లా ఉంటుంది ఆశ్రమం పద్ధతిలో. సోపు, పేస్టు, టవల్ ఉందా లేదా, రూమ్ ఫ్రెషనర్ ఉందా లేదా, అట్లా నీట్గా అన్ని వస్తువులు ఉన్నాయి లేదా అరేంజ్ చేయాలి. మళ్ళీ ఎక్కడ ఒక ధూళి ఇట్లా అంటే ధూళి చేతికి దొరకకూడదు. అట్లా ట్రైనింగ్ ఇస్తారు అక్కడంతా. ఇంకా అవన్నీ ఎట్లెట్లా ఏమేమి చేయాలని చెప్తూ ఉన్నారు. చెప్పిన విషయాలే 4-5 సార్లు రిపీట్ చేశారు. ఒకసారి రెండోసారి అయితే ఓకే, మర్చిపోతాను. మూడోసారికే నాకు లోపల ఒక ప్రకారం అనిపించింది. ఏమేమో గురుగారు నన్ను అజ్ఞానుడు అనుకుంటున్నాడా, లేదా మందబుద్ధి అనుకుంటున్నాడా, ఒకసారి చెప్తే అర్థమవుతుంది కదా అని. మళ్ళీ 4ఓసారి చెప్పేసరికి నేను ముఖంలోనే కొంచెం వికారం చూపించాను. ఎన్నిసార్లు చెప్తావు అన్నట్టుగా, చెప్పకపోయినా ఆ హావభావాల్లో చూపించేసాను. 5ఓసారి చెప్పనీకి పోయినప్పుడు నాకు తెలుసు స్వామీజీ, ఐ అండర్స్టూడ్ అన్నాను. అప్పుడు ఒక స్మైల్ ఇచ్చి రా కూర్చో అని. నేను ఎన్నోసార్లు చాలామందికి ఇప్పటికి నాకు అనుభవమే 60 సంవత్సరాలు ఉంది. ఎంతోమందికి కొన్ని విషయాలు చెప్పింటారు. చెప్పినప్పుడు అర్థమైనట్టు అంటారు, తల ఊ కొడతారు, మళ్ళీ ఒకటో రెండో మర్చిపోతారు. అన్నీ ఇప్పుడు నువ్వు అన్నీ తెలిసినా చెప్పినావు కదా, మళ్ళీ గెస్ట్లు వచ్చిన తర్వాత దానికి దీనికి పరిగెత్తవు కదా అంటే, లేదు అన్నీ బాగా అని చెప్పేసి. ఆ లైటర్ ఏమో ఒక స్టవ్ ఉంటుంది, అందులో స్టవ్ లైటర్ ఉంది కానీ ఆ లైటర్ పనిచేస్తుందా లేదా, అది గన్ ఉంటుంది కదా కొట్టక్కన కొట్టేది, ఎప్పుడో గెస్ట్ వచ్చినప్పుడు మాత్రం వాడుకుంటారు. అది పని చేస్తారు కదా, అది పని చేస్తుందని వదిలేసినాం. అగ్గిపెట్లు కూడా ఒక 2-3 పెట్టాలని చెప్పింది. ఆ అగ్గిపెట్లు పెట్టలేదు. ఆ గెస్ట్ వచ్చిండ్రు, ఏదో వేడి నీళ్ళు ఏదో చాయ్ పెట్టుకోవాలని అది ఒత్తి చూసిండ్రు, ఆ గ్యాస్ వెలగలేదు. మళ్ళా నాకే ఫోన్ వస్తుంది, చూడు వాళ్ళకి అది వెలగడం లేదు కదా అని చెప్పేసి. ఇంకా అప్పుడు పరిగెత్తిపోయిడ్చి మళ్ళీ అగ్గిపెట్టి ఇచ్చేస్తే, మళ్ళీ గురుగారు అన్నారు, నిన్న నువ్వు హావభావాల్లో ఎంత కోపాన్ని ప్రదర్శిస్తుంది, 2-3 సార్లు చెప్తా ఉంటే నన్నే పిచ్చివాళ్ళలాగా చూస్తుంది, మర్చిపోవు కదా అని 2-3 సార్లు నీ దగ్గర గ్యారెంటీ తీసుకున్నాను, ఎట్లా మర్చిపోతుంది అగ్గిపెట్టి. అప్పుడు చల్ల ముఖం మీద కొట్టినట్లు అనిపించమని. ఈ పని చేస్తాం మనం, రిజిస్టర్ చేసుకోము. ఎవరైనా ఏదైనా చెప్తే కానీ పూర్ణంగా విని దాన్ని గట్టిగా రిజిస్టర్ చేసుకోము. అందుకే శాస్త్రం కూడా అభ్యాసం చేపిస్తుంది. చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పి అది పూర్తిగా బుర్రలో రిజిస్టర్ కానీ అని చెప్పేసి. అలాగే ఇప్పుడు కొన్ని మనం విచారం చేసుకునే మళ్ళీ వస్తాయి. ఇప్పుడు కొన్ని శ్లోకాలు, నానా విచార సుశ్రాంతో ధీరో విశ్రాంతిమాగతః న కల్పతే న జానాతి న శృణోతి న పశ్యతి. నానా విచార సుశ్రాంతో ధీరో విశ్రాంతిమాగతః న కల్పతే న జానాతి న శృణోతి న పశ్యతి. కల్పతే న జానాతి శృణోతి న పశ్యతి. నానా విచార సుశ్రాంతో ధీరో విశ్రాంతిమాగతః న కల్పతే న జానాతి న శృణోతి న పశ్యతి. నానా విచార సుశ్రాంతో, ఇలాంటి స్థితికి వెళ్ళాలి అంటే ఫస్ట్ విచారాలు ఒకదాని తర్వాత గమనించండి. మనసు మాత్రము ఖాళీగా ఉండదు. దేని గురించినో ఒకదాని గురించి కంటిన్యూస్గా ఆలోచన చేస్తారు. ఏదైనా ఒక మిషన్ పెట్టి రికార్డు చేస్తే కన్నా రోజుకి కొన్ని కోట్ల విచారాలు,
కోట్లు శతకోట్లు విచారాలు వస్తూ ఉంటాయి. ఇంత సమయంలో 10-18 గంటలు లేచి ఉంటామో అంత సమయంలో కోట్ల సంఖ్యలో విచారాలు వస్తూ ఉంటాయి. మరి దాన్నే మనసు అంటారు. ఆ విచారాల గుంపునే మనసు అంటారు. సీక్వెన్స్ ఆఫ్ థాట్స్, ఆ విచారాలు. మరి అవన్నీ ఉండంగానే ఈ మనసు ఫుల్ యాక్టివ్గానే ఉంటుంది. కానీ ఇలాంటి మహానుభావునికి నానా విచార విశ్రాంత, అన్ని విచారాలు అసలు అన్నీ రెస్ట్కి వచ్చింటాయి. విచారాలు ఎందుకు అవుతున్నాయంటే అజ్ఞానం ఉండే, జగత్ సత్యత్వ బుద్ధి ఉండే, తనకు జీవభావం ఉండే, భేద బుద్ధి ఉండే, అందుకు మనిషికి ఉద్యోగం దొరికిండే. ఇప్పుడు ఆ బయట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా స్వప్నం లాంటి వస్తువు అని పూర్ణంగా దృఢ నిశ్చయం అయిపోయింది కాబట్టి, ఇంకా తనలో ఉన్న జీవభావం కూడా పోయింది కాబట్టి, ఇంకా మనసుకు ఉద్యోగం ఇచ్చేటోళ్ళు ఎవరు? అది ఆలోచించడానికి దానికి ఏమైనా పని ఉండాలి కదా, దానికి పనే లేకుండా పోయా. కాబట్టి ఇప్పుడు అందుకే ఆయన కంప్లీట్ విశ్రాంతి. మనం కూడా చూడండి, మన స్వభావం అదే. ఎప్పుడైనా మనం అలాంటి విశ్రాంతిని రెస్ట్ తీసుకోవాలనే మన మనసు ఆశిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది మన స్వభావమే. కానీ దాన్ని మంచిగా ఇట్లా శ్రవణం అనేది ధ్యాసనాల ద్వారా తత్వాన్ని తెలుసుకుంటేనే అలాంటి విశ్రాంతి దొరుకుతుంది. ఈ చేతులు కాళ్ళు ఆడుతూ ఉంటే అంత పెద్ద సమస్య కాదు, లోపల ఉన్న మనసు ఆడుతూ ఉంటే పెద్ద సమస్య. దానివల్లనే అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఇలాంటి మహానుభావునికి కంప్లీట్గా అది రెస్ట్కి వచ్చేసి ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్న ధీరుడు నకల్పతే నా జానాతి నా శృణోతి, ఆయనకి ఏమి కొత్తగా సంకల్పాలు చేసుకోడు. ఎందుకంటే ఒక్క చిన్న సంకల్పం చేసుకుని మళ్ళీ నేను జన్మకు లాక్కొచ్చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇంకో కొత్త ఫైల్ స్టార్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు చేసుకున్న సంకల్పాలు ఇప్పటికి బురదలో పొరలాడింది చాలు. మళ్ళీ ఇంకేదో అది చేయాలి, ఇది చేయాలి, అది కావాలి, ఇది కావాలి, దాన్ని తెలుసుకోవాలి, దీన్ని తెలుసుకోవాలి, అన్ని సంకల్పాలు శూన్యమైపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయనకు తన స్వరూపము తప్పితే బయట ఉన్న ప్రపంచమంతా మిథ్యా, అబద్ధమైన ప్రపంచము, మన ఊహ మాత్రమే. కాబట్టి ఇంకా ఆయనకు అక్కడ ఎక్కడ ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఆయనకి ఇంకా సంకల్పాలు కూడా పుట్టవు. అందుకే ఆయన నా కల్పతే నా జానాతే, పోని అది తెలుసుకోవాలా, ఇది తెలుసుకోవాలా, ఆ కుతూహలత, ఆ క్యూరియాసిటీ కూడా ఉండదు. చాలు తెలుసుకున్నాను, అసలైన తెలుసుకున్న దాన్ని నేను తెలుసుకున్నాను. మిగతావన్నీ కూడా అధిష్టానం మీదనే రకరకాల వస్తువుల్లాగా అదే కనిపిస్తుంది. అనవసరంగా ఏదో అది ఆ వస్తువు వేరే, ఈ వస్తువు వేరే, ఆ జాగ వేరే, ఈ జాగ వేరే. మనసుకు మనము స్థిరత్వాన్ని ఇది అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్తే కదా 30 ఆశ్రమాలు తిరిగేసింది. ఏ ఆశ్రమంలో కూడా 1-2 నెలల కన్నా ఎక్కువ ఉండలేకపోతుంది. అప్పుడు మళ్ళీ గురుగారు చెప్పారు, చూడు నాయన, ఎక్కడన్నా ఫస్ట్ మనసు పోయిందంటే పోనే ఒక శరీరాన్నన్నా ఒక చోట కుదురుగా కూసుని పెట్టు. కబీర్ దాస్ అంటాడు, మన్ జాయతో జానేదో తనుకోతో రుకో. మనసు పోతే ఎక్కడ పోతుంది? సముద్రం మధ్యలో ఒక 200 కిలోమీటర్ల లోపల ఒక చేపలు పట్టేవాడు పోయి ఉంటాడు. వాడు సాక్కున్న పక్షి అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. ఎంత 5 కిలోమీటర్లు ఎగిరితే కానీ మళ్ళీ దానికి సుస్థ అయిపోతుంది. ఎక్కడ చెట్టు కనిపించదు, ఏమీ కనిపించదు అది రెస్ట్ తీసుకోవడానికి. మళ్ళా తిరిగి మళ్ళీ బోటులోకి పోయి ఆ చేపలు పట్టేవాడు భుజం మీదనే కూర్చోవాలి. మనసు పోని, అమెరికాకి పోని, బ్రహ్మలోకానికి పోని, ఏమేమి ఆలోచన చేస్తుంది, మళ్ళా తిరిగి అక్కడ నీ దగ్గరికి రావాల్సింది. అందుకే శరీరాన్ని ఒక చోటు కుదురుగా కూర్చొని మనం ఆ అలవాటు చేసుకోవాలి. అప్పుడు స్వరూప జ్ఞానము కొద్దిగా తెలుస్తున్నప్పటికీ బయట ఉన్న క్యూరియాసిటీ పోతుంది, కుతూహలత. మనసుకి ఎప్పుడు ఒక చోటు కుదురుగా ఉండలేదు. ఇంకా బయటికి పోవాలా, అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా, అది చూడాలా, ఇది చూడాలా, అది వినాలా, ఇది వినాలా అని విపరీతంగా ఆతృతత ఉంటుంది. ఆ ఆతృతత అలా అలవాటు చేసే మనం ఒక చోటు కుదురుగా కూర్చుని పెట్టి అలవాటు చేయలేదు మనం. కానీ అందుకే ఇప్పుడు విచారం చేసి బయట అంతా ఏమీ లేదు, అంతా పంచభూతాల నుంచి ఉత్పన్నమైన వస్తువులే. ఒకసారి వివేకం ఉంటే కన్నా మళ్ళా ఒకసారి చూసిన ప్లేస్ ఇంకోసారి చూడాలనిపించదు. ఎందుకంటే మళ్ళీ అందులో ఏమి కొత్తగా ఏమీ ఉండదు, అంత బూటాటకమే ఉంటుంది. మనకు వచ్చే ప్రయోజనం మాత్రం అందులో ఏమీ ఉండనే ఉంది. ప్రయోజనం ఉంది అంటే కానీ నువ్వు ఇంకా జ్ఞానం కాలేదని చెప్పేసి కొత్త ప్లేసులు చూసి నీకు ఇంకా కిక్ వస్తూ ఉంది, పోవాలనిపిస్తూ ఉంది, చూడాలనిపిస్తూ ఉంది అంటే కానీ ఇంకా నీకు వైరాగ్యం రాలేదు. వైరాగ్యం చాలా తక్కువ ఉంది, ఇంకా కుతూహలత ఉంది.
ఇంద్రియాలు పంచ ఇంద్రియాలు ఆ విషయాలను గ్రహించాలని ఉన్నప్పుడు ఇంకా అప్పుడు ఆలోచన చేయాలి. అలం వృత్తి వచ్చేయాలి. చాలా ఇంకేం చూసేదంతా చూసేసాను. నాకు ఒక్కసారి సముద్రము పక్క చూస్తేనే ఇంకా అంటే ఇంకేముంటుంది, ఎక్కడ పోయినా ఉప్పు నీళ్ళు, ఆ ఇసుక, సముద్ర స్నానం చేస్తే అంత ఒళ్ళంతా బంక మళ్ళీ మంచినీళ్ళతోటి ఇది చేయాలా. ఎప్పుడు ఉమ్మస్సు ఉంటుంది, సముద్రం బొడ్డులు చెమట పొంగుతానే ఉంటుంది అక్కడ. ఇంతే కదా అని మళ్ళీ ఐసు హిమాలయాల్లో భలే ఉంటుంది ఐసులు, అవి ఆ చలికి చచ్చిపోతాం మనం. ఐసు గడ్డని ఒక్క నిమిషం కూడా చేతిలో పట్టుకోలేము మనం. అలాంటిది ఐసు లోపలే ఉన్నట్టు ఇంక అక్కడ పోతే -డిగ్రీలంతా. ఇక్కడ నుంచి చూసినప్పుడు బాగుంటుంది కానీ ఆ చలికి అక్కడ ఉంటే తెలుస్తుంది. చిన్న తగ్గొచ్చినా మేలు కాదు, ఇంకా జ్వరం వచ్చినా కూడా ఆ చలిలో అంత తొందరగా మేలు కాదు. నిమోనియా లెక్క వచ్చేస్తుంటాయి. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి వాళ్ళ డిఎన్ఏలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. చైనా నేపాల్ని ఇది టిబెట్ని ఆక్రమించిన తర్వాత చైనా సైనికులు అక్కడ పోయి చాలామంది చచ్చిపోయారు. ఎందుకంటే అది హైట్ కదా, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. సామాన్య ప్లేన్లో ఉన్న వాళ్ళ పైన ఎక్కువ రోజులు వాళ్ళకి అడ్జస్ట్ కాదు. అందుకే టిబెట్లో పుట్టిన వాళ్ళని అక్కడ సైన్యంలోకి తీసుకొని వాళ్ళని అక్కడ పెట్టుకుంటున్నారు. కాబట్టి దూరం నుంచి చూసినప్పుడే కుతూహలం, ఒకసారి పోయి చూస్తే కానీ ఆ తిప్పులు అవి ఇవి మళ్ళీ వద్దనిపించేస్తుంది అక్కడ. అలా ఒకసారి ఏదైనా మనసు విపరీతంగా ఉంటే ఒకసారి చూసి తేల్చి దాన్ని పారేయాలి. అంతేకాని ఇంకా మళ్ళీ అదేదో చూడాలి ఇదేదో చూడాలంటే నేను ఊరికి ఒక చోట కూర్చుని పెట్టినది డిస్టర్బ్ అయిపోతాను. కాబట్టి ఆ మహానుభావుడికి అందుకే అవన్నీ మంచిగా విచారం చేసి నిత్యాత్వ నిశ్చయం చేశాడు. కాబట్టి ఎక్కడ పోయినా పాంచభౌతికమైన వస్తువులే, అదే మిట్టి, అదే చెట్లు, అదే సిమెంట్ ఇటుకలతో చేసిన ఇవే. కాకపోతే కొన్ని డిజైన్లు తారుమారుగా వేరుగా ఉంటాయని చెప్పేసి ఇంకేమి ఆయనకు క్యూరియాసిటీ కుతూహలత రాదు. ఇంకేదో తెలుసుకోవాలని, ఇంకేదో పొందాలని చాలా అనిపిస్తుంది సార్. తెలుసుకున్న దాన్ని ఆచరణలు పెట్టుకుంటే చాలు, ఇంక కొత్తగా ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అప్పుడే నువ్వు రెస్ట్లో ఉండడానికి అవుతుంది. లేదంటే కానీ ఇంకోటి ఏదో తెలుసుకోవాలా, ఆ శాస్త్రం చదువుకోవాలి, ఆ పుస్తకంలో ఏముందో ఈ పుస్తకంలో ఏముందో అని ఆ కోరికలు పుడుతుంటే మళ్ళీ నీ చేత పని చేపిస్తూ ఉంటుంది. నీకు మనసుకి ఇంకా రెస్ట్ ఎక్కడ ఉంటుంది? చాలు, మనసుకు ఏదో ఒకటి ఉద్యోగం కావాలి, అది యాక్టివ్గా ఉండడానికి వెతుక్కుంటూ ఉంటుంది. కాబట్టి ఈ మహానుభావునికి నా జానాతి, ఆయనకు ఏమి తెలుసుకోవాలన్న కోరిక కూడా ఉండదు. కాబట్టి ఒకవేళ ఆయన అక్కడే ఇక్కడ తీర్థాటనలు చేస్తుంటే కూడా మనము మూర్ఖుల్లాగా ఆరోపణ చేసుకోవచ్చు, కానీ ఆయనకు కూడా అది చూడాలి ఇది చూడాలని కోరిక ఉందేమో అనుకోవచ్చు, కానీ ఆయనకు మాత్రం ఉండదు. ఎందుకంటే అవన్నీ కుతూహలత పోయింది ఆయనకు. మళ్ళీ నా శృణోతి నా పశ్యతి, ఇంకా శ్రవణేంద్రియాన్ని కూడా లోపల బంద్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉన్న శబ్దాల వల్ల ఉన్న సంస్కారాన్ని డిలీట్ చేసుకోవడానికే కష్టమైంది. మళ్ళా కొత్త విని మళ్ళీ అవి ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆ పోషణను కూడా బంద్ చేసేస్తాడు. ఇంకేమి వినాలనే కోరిక కూడా ఉండదు ఆయనకి. వింటున్నట్టు ఉంటాడు అంతేగాని ఆయనకి ఏమీ అవసరం ఉండదు. నా పశ్యతి, ఆయన చూస్తున్నట్టు ఉంటాడు కానీ ఆయనకు వాస్తవికంగా చూడాలనే కోరిక ఉండదు. ఆ చూడటం వల్ల ఆయనకి ఏమి ప్రయోజనం కూడా రాదు. కాబట్టి అలాంటి స్థితిలో జీవన్ముక్త పురుషుడు ఉంటాడు. నెక్స్ట్ శ్లోకంలో అసమాదేర విక్షేపాన్ నముముక్షుర్న చేతరః నిశ్చిత్య కల్పితం పశ్యన్ బ్రహ్మైవాస్తే మహాశయః అసమాదేర విక్షేపాన్ నముముక్షుర్న చేతరః నిశ్చిత్య కల్పితం పశ్యన్ బ్రహ్మైవాస్తే మహాశయః.
అసమాదేహ అవిక్షేపాత్ నా ముముక్షుర్న చేతరః. ఆయన సమాధి స్థితులకు అభ్యాసం కానీ విక్షేపాలకి కానీ రెండిటికీ కూడా అతీతంగా ఉన్న ముక్తమైన పురుషుడు కాబట్టి ఈ ప్రయత్నాలు కూడా చేయడు. జ్ఞానం నిశ్చయం లేనప్పుడే అవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. దృఢమైన నిశ్చయం కలిగిన తర్వాత ఆయన సహజ సమాధి స్థితిలో ఉంటాడు. నేను మనిషినన్న విషయం మనకు ఎంత దృఢంగా ఉంది, దాన్ని నేను మనిషిని అని తెలుసుకోవడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా మనసుతోటి కానీ ఏమన్నా ఫుల్గా నిశ్చయం ఉందా లేదా? తప్పు నిర్ణయం అయినప్పటికీ కూడా అంత పక్కా నిర్ణయం అవుతుంది, నేను సచ్చిదానంద స్వరూపుని అని అంత దృఢ నిశ్చయం అవుతుంది. అంత దృఢ నిశ్చయం ఉంటుంది కాబట్టి ఆయనకు మళ్ళీ నేను నా స్థితిని నేను పొందాలి అనే ఆ ప్రయత్నాలు అందులో అస్సలు కనిపించవు. నిశ్చిత్యం కల్పితం పశ్యన్, చాలా నిశ్చయ రూపంగా ఇవన్నీ కూడా కల్పితమే. నా ద్వారానే, నా అంతఃకరణము ద్వారానే ఈ ప్రపంచమంతా కల్పితంగా ఉంది. బ్రహ్మం గారు సిద్ధయ్యకి స్టార్టింగ్లో కొన్ని సిద్ధులు వస్తున్నప్పుడు వాళ్ళ మనసులో వీళ్ళ మనసులో ఏమేమి ఊహించుకుంటున్నారు, ఏమేమి ఎట్లా ఉన్నారని తెలుసుకోవాలని కోరిక పుడుతుంది. వద్దు అని వార్నింగ్ చేస్తాడు. అంత డస్ట్బిన్లే మళ్ళా మన మనసులోనే ఉన్న గలీజ్కి కంపుకు మనం తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళ మనసులు వీళ్ళ మనసు తెలుసుకుంటే ఇంకా విచిత్రం అనిపిస్తుంది. అంటే సరేలే అని వద్దన్నా పోయి తెలుసుకుంటే ఏమరా సిద్ధ ఎలా ఉండే, ఎవడెవడు ఎట్లా ఉన్నాడంటే ఎవడి లోకంలో వాడు ఉన్నాడు స్వామీజీ అని. ప్రతి ఒక్కరికి వానదే అయిన ఊహ, వానదే అయిన స్వభావము, ఒక్కడు స్వభావం ఉన్నట్లు ఇంకోటిది ప్రపంచంలో లేనే లేదు. ఆ ఎడం చెయ్యి అబ్బట్టు ఎట్లా 850 కోట్ల మంది ఉన్నప్పటికీ ఒక్కరిది ఇంకోలాగా ఉండదు. చూడండి, భలే విచిత్రం. చాలా అంటే చాలా తక్కువ, చాలా వరకు ఒక్కొక్కది ఉన్నట్టు ఇంకోటి ఉండనే ఉండదు. చూడ్డానికి ఇంత చిన్న ఏరియా, ఆ చిన్న ఏరియాలో అన్ని మార్పులు, అన్ని గీతలు, అన్ని వెరైటీగా ఉన్నాయి. స్వభావాలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. ఎవడు ఊహల్లో వాడు అట్లా భగవంతుని ఉక్కుడుకులాగా ఊహించుకుంటూ ఉంటాడు, ప్రపంచాన్ని ఉక్కుడుకులాగా ఊహించుకో ఉంటాడు, పునర్జన్మల్ని ఉక్కుడుకులాగా ఊహించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ మంచిగా విచారం చేసి ఇవన్నీ కూడా నా ఒక మనసు, నా ఒక కల్పితమే, అజ్ఞానంతో నేను కల్పించుకున్న ప్రపంచమే. నేను ఆశ్రయించిన గురువు కూడా నా కల్పితమే. స్వప్నంలో సింహము మనల్ని ఆ అవస్థ నుంచి పైకి లేపేస్తుంది. భూత ప్రేతాలు కూడా ఉలిక్కిపడి ఆ నిద్ర నుంచి పైకి లేపేస్తాను. ఆ అవస్థ నుంచి మనల్ని జాగ్రత్త అవస్థకు ఉద్ధరించినాయి కదా. ఆ స్వప్న సింహాన్ని ఎవరు సృష్టించారు? మన కల్పనే కదా. అలాగే ఈ జాగ్రత్త అవస్థలో కూడా గురువు, శాస్త్రము అలాంటి స్వప్న సింహాలు. ఇవి కూడా అవిద్య కిందనే, అజ్ఞానం కిందనే ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట్లో సింహం కూడా అబద్ధమైనప్పటికీ కూడా ఆ అవస్థ నుంచి నిన్ను పైకెట్లా లేపేసిందో, ఈ గురువు శాస్త్రము కూడా అజ్ఞానం ఫీల్డ్లోనే ఉన్నప్పటికీ కూడా, వ్యావహారిక సత్యాలు ఉన్నప్పటికీ కూడా నిన్ను ఈ అవస్థ నుంచి పారమార్థిక సత్యానికి లేపేస్తాయి. అంటే జ్ఞానాన్ని ఇచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళు కూడా ఆ సింహ స్వప్నం లాంటి వారే, గురువుగారు మళ్ళీ శాస్త్రం కూడా అని నిశ్చయం చేసిన తర్వాత నిశ్చిత్య కల్పితం పశ్యన్ బ్రహ్మైవాస్తే మహాశయ. ఆ బ్రహ్మస్థితిలోనే ఎప్పుడూ తన స్థితిలోనే ఉంటాడు. సంపూర్ణ ఈ ప్రపంచమంతా కూడా ఒక భ్రమ అంతే. ఆ భ్రమ నేను కల్పించుకున్న భ్రమే కాబట్టి దాంట్లో అతనికి ఆసక్తినే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో యస్యాంతస్యాదః అహంకారో నా కరోతి సహ నిరహంకారధీరేణ న కించిద్ అకృతం కృతం. యస్యాంతస్యాదహంకారో న కరోతి సహ నిరహంకారధీరేణ న కించిదకృతం కృతం.
करोति सः निरहङ्कारधीरेण न किञ्चिदकृतं कृतम् यस्यान्तस्यादहङ्कारो न करोति सः निरहङ्कारधीरेण न किञ्चिदकृतं कृतम् యస్యాంతస్యాదహంకారో, ఎవరిలో అహంకారం ఉంటుందో వాడు బయట చేతులు కాలు ఆడకుండా సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ వాడు అన్నీ అందులో కర్తృత్వ భోక్తృత్వం అన్నీ ఉంటాయి. కాబట్టి వాడు చేయకుండా ఉన్నా కూడా పని చేస్తున్నట్టే. ఎవరికైతే నిరహంకార ధీరేన నకించిత కృతం, ఎవరికైతే అహంకారం లేకుండా ఉంటుందో, చూడ్డానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతంగా పని చేస్తున్నాడు, ఈ యొక్క కర్తృత్వ భావంతో చేస్తున్నాం అని అనిపిస్తుంది, కానీ వాస్తవికంగా అతడు ఏ పని చేస్తాడు అంటే ఆయన చేస్తున్న కర్మలు తనకు అంటుకోవు. భగవద్గీతలో కూడా వచ్చింది, కర్మలలో కర్మను చూడు, అకర్మలో కర్మను చూసేటోడు బుద్ధివంతుడని చెప్పారు. కాబట్టి మనము కూర్చునేది కూడా సైలెంట్గా చేతిలో కాలు విరమణము కూడా అది కూడా క్రియ కదా, విరమణ క్రియ కదా. కాబట్టి నువ్వు దేనితోటి చేతులు కాలు ఈ శరీర సంఘాతాన్ని నువ్వు క్రియ లేకుండా కూర్చున్నావు, కానీ మానసిక క్రియలో అహంకారం అలాగే పెట్టుకున్నావు కదా. కాబట్టి అలాంటి అహంకారం ఉన్నోడు చూడ్డానికి బయట అన్నీ వదిలిపెట్టినట్టు ఉన్నా కూడా వాడు అన్నీ పట్టుకొనే ఉన్నాడని అర్థము. అహంకారం లేనివాడు పెద్ద పెద్ద ఉదయం నుంచి 20 గంటలు పని చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా అసలు వాడు ఏ పని కూడా చేస్తలేడు. అంటే ఆ అవధూతులు అలాంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు కర్తృత్వ భావం లేకుండానే వాళ్ళ శరీర సంఘాతంలో అలాంటి ఒకసారి బిజీ పనులు జరుగుతూ ఉంటాయి. చెప్పాను కదా, మాతా మాణికేశ్వరమ్మ కలుపు తీస్తూ ఉంటే ఆ కలుపు తీసిన కలుపుని ఎత్తేయడానికి 13 మంది ఎత్తేసారండి. ఎంత ఫాస్ట్గా తీసిండాలి, మిషన్ తీసినట్టు టకటక అని. మరి మనకి ఎవరైనా చూసేటోళ్ళకి అబ్బో ఎంత కర్తృత్వం ఉంటే కానీ అంత పని చేస్తారా, కర్తృత్వ భావం లేకుండానే అలా చేయనీకి అవుతుందని మనం ఆరోపణ చేస్తాం. కానీ జీవన్ముక్త పురుషులకు అసలు అహంకారం అనేది ఉండదు. అందుకే వాళ్ళకు ఆ కర్మ ఫలాలు కానీ ఏమీ వాళ్ళకి అంటుకోవు. అలా కాకుండా ఊరికే చేతులు కాళ్ళని ఇది చేసి సోమరితనాన్ని అలమించి కూర్చున్నప్పటికీ కూడా అహంకారం అలాగే ఉందంటే కన్నా అన్ని కర్మలు చేస్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ శ్లోకంలో నోద్విగ్నం నచ సంతుష్టం అకర్తృస్పందవర్జితం నిరాశం గత సందేహం చిత్తం ముక్తస్య రాజతే. నోద్విగ్నం నచ సంతుష్టం అకర్తృస్పందవర్జితం నిరాశం గత సందేహం చిత్తం ముక్తస్య రాజతే. నోద్విగ్నం జీవన్ముక్త పురుష లక్షణాలు చెబుతున్నారంటే ముముక్షు అయినవాడు అవి లేకపోయినా ప్రయత్నం చేసి ఇలాంటి లక్షణాలు పొందాలని. ఉద్విగ్నం అంటే కన్నా మనసులో ఉద్రేకత. ఆ జీవన్ముక్త పురుషునికి ఎలాంటి ఉద్రేకతలు కూడా ఉండవు. సిద్ధార్థ స్వాములకి విషం పెడుతుంది ఒక ఆయన, అది విషం పెడుతుందని తెలిసి కూడా 2-3 సార్లు వద్దులేమంటే కూడా లేదు తీసుకున్నట్టే కానీ తెలిసి కూడా తీసుకున్నాను. అలాంటి విషయంలో మనకు హాని కలిగిస్తున్నారు ఎవరునంటే మన మనసు ఎలా తయారవుతుంది. ఎందుకంటే ఈ శరీరమే నేను, ఈ శరీరమే నాది అన్న భావనలు ఇంకా పోలేదు.
అది ఉన్నప్పుడే ఆ ఉద్విగ్నం అయిపోతుంది. కోపం ఎందుకు వస్తుందంటే కన్నా ఈ శరీరం నేను అనే భావం ఉన్నప్పుడే రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి ఉద్విగ్నము కూడా కలిగి ఉండడు ఆ మహానుభావుడు. అసలు ఈ శరీర సంఘాతని తనదని ఒప్పుకోడు కదా. ఈ శరీరానికి ఎలాంటి హాని జరిగినా కూడా ఆయన అసలు చింత చేయడు. శంకరాచార్యులుగా కపాలికుడు అడగలేదు శరీరాన్ని, మీరు వేదాంతులు కదా, మీకు జగత్తు మిథ్య, శరీరం కూడా మిథ్యనే, మీకు శరీరంతో పని లేదు, దీంతో తాదాత్మ్యం కూడా పెట్టుకోరు కదా మీరు, మీకు అవసరం లేనిది మాకు ఈ శరీరం నాకు ఇచ్చేయండి, నేను బలిచ్చుకుంటే నాకు సిద్ధులు వస్తాయి అంటే, సరేలే నాయన శిష్యుల ముంగట నువ్వు శరీరం తీసుకుపోతే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు పడుకున్న తర్వాత నేనే నడిచి వస్తానులే అని శిష్యులు పడుకున్న తర్వాత కపాలి దగ్గరికి శరీరం బలి ఇవ్వడానికి నడుచుకొని పోతుంటారు. ఇంకా చరిత్రలో సింహమే వచ్చి ఆ కాపాలికుని చంపేసిందని, కొన్ని చరిత్రలో పద్మపాదుడు నరసింహస్వామి ఉపాసకుడు ఉంటాడు. ఆ పద్మపాదుడిలోకి నరసింహస్వామి భగవంతుడు వచ్చేసి పోయి ఆ కాపాలికని చంపేశాడు అని చరిత్ర చెప్తూ ఉంటుంది. మరి ఆ శరీరాన్ని అలా ఇచ్చేస్తాడు, మనం ఇవ్వగలమా? ఎవరన్నా వచ్చి నీ శరీరం బలికి ఇవ్వాలంటే కానీ ఏం నారాయణ చైతన్యం బలి ఇచ్చేస్తావా? ఇస్తానని వట్టి మాటలు అంటావు. దోమ వచ్చి నీ శరీరం మీద వాళ్తేనే దాన్ని టప్పని ఒక దెబ్బేసి చంపేస్తావు. ఇంక మనిషి వచ్చి నీ శరీరాన్ని బలి ఇస్తే ఊరుకుంటావా? ముదులుగుమ్మ అర్ధ లీటరు విషం తాగాడు. తాగితే ఏమి కాలేదా? మహా అవధూతలు ఉపదేశాలు చెప్పేది వినాలి కానీ వాళ్ళు ఆచరించేది మనం ఆచరించుకోకూడదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి అలా వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అలాగే మహానుభావుల్లో అలాంటి ఉద్విగ్నాలు ఉండదు. మనకు ఆ ఉద్విగ్నము మనసు డిస్టర్బ్ అవుతుంది అంటే ఇంకా జ్ఞానం కాలేదు, ఈ శరీరమే నేను అన్న భావంలో ఉండాము అని అనుకోవాలి. నచ సంతుష్టం, మళ్ళా ఈ కొన్ని ఏదన్నా ఇష్టమైన వస్తువు అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు సంతోషం వస్తూ ఉంటుంది సామాన్య అజ్ఞానికి. అవి హావభావాల్లో తన కళ్ళల్లో అవి వ్యక్తమైపోతూ ఉంటాయి. ఆయన చాలా సంతుష్టుడిగా ఉన్నాడని. ఈ అవధూతకు అసలు ఏమి రియాక్షన్సే ఉండవు. నువ్వు 10 కోట్లు ఇచ్చినా 10,000 కోట్లు ఇచ్చినా ఏమిన్నా కూడా ఒకే ఉదాసీనతలోనే ఉంటాడు. దానికి అసలు పట్టించుకోడు వాటి గురించి. ఎందుకంటే ఆయనకు ఆ భావాలు లేవు. సంతుష్టం అనే భావము దుఃఖం అని ఉన్నవాడికి అది సంతుష్టం ఉంటుంది. ఆకలి ఉన్నవాడికి దొప్పి గురించి, ఆకలి ఉన్నవాడికి అన్నం గురించి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఆ జీవభావమే లేదు కాబట్టి అలాంటి భావాలకి తావే లేదు ఇప్పుడు. మళ్ళీ అకర్తృ స్పందవర్జితం, ఆయనలో కర్తృత్వమే ఉండదు. ఏ క్రెడిట్ కూడా తీసుకోడు. మీరు ఎంతన్నా పొగడండి, ఏమన్నా చేసుకోండి, అంతా మీ కర్మలు ఈశ్వరేచ్ఛ అని చెప్తుంటాడు కానీ నేను చేశాను అని ఆ క్రెడిట్ మాత్రం తీసుకోడు ఆయన. మళ్ళీ ఆయన అచలుడు, నిరాశం, గత సందేహ. అచలుడు అంటే కన్నా స్వరూపంలో స్థిరపడి ఉన్నాడు. ఇంకా పెండింగ్ ఫైల్ లాగానో నాకు జ్ఞానం వచ్చిందా లేదా అన్న స్థితిలో కానీ లేదు. 100% నిశ్చయం అయిపోయింది. అచలమైన స్వరూపము, సర్వవ్యాపకమైన స్వరూపము, ఏ వికారాలు పొందని నేను నిత్య సచ్చిదానంద స్వరూపనని పూర్ణంగా నిశ్చయం అయిపోయింది. గత సందేహం, ఏ సందేహాలు లేవు తన స్వరూపంలో కానీ, ఏ సందేహాలు. అందుకే ఆయనకు ఎవరి దగ్గరైనా పోయి ఏదన్నా ఉపదేశం అడగాలని కానీ, నేను జ్ఞానినని నిరూపించుకోవాలని కానీ ఏ ప్రెషరు ఉండదు. అంత రిలాక్స్ అయిపోతాడు, ఇంక సైలెంట్ అయిపోతాడు. మళ్ళీ ఎంక్వైరీ ప్రాసెస్సే ఉండదు. ఇంకా వాళ్ళ దగ్గర ఏముంటుందో, ఆయన పెద్ద గురువు, ఆయన క్లాస్ యూట్యూబ్లో వింటే ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఇవన్నీ ఏమీ ఉండదు, అయిపోయి ఉంటుంది. నేను దేన్ని దాన్ని తెలుసుకున్నాను, నేను జ్ఞానినని ఇంకోటికి చూపించుకోవాల్సిన నాకు ప్రెషరు నాకు లేదు, నేనేమో నాకు తెలుసు,
నాకు ఏ ప్రకారం సంశయం లేదు అని అన్ని ప్రకారాల సందేహాన్ని తొలగిపోయి ఉంటుంది. చిత్తం ముక్తస్య, అలాంటి మహానుభావుడు తప్పకుండా ఆ ఆనంద స్థితిని అనుభవిస్తాడు. అంటే మనలో సందేహాలు పెట్టుకోకూడదు, అచలమైన స్థితిలో మన నిశ్చయం అచలంగా ఉండాలి. మళ్ళీ ఉద్విగ్నం రాకూడదు. మనకు కోపం అంత మంచిది కానే కాదు, కోపం వెనకాల అజ్ఞానమే ఉంది, కోరికే ఉంటుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. క్రోధం వెనకాల 3 స్టెప్పుల గురించి ఆలోచించండి. ఆ 3 స్టెప్పుల్లో మొదటి స్టెప్పు ధ్యాయతో విషయాన్ పుంసః. నువ్వు దేని గురించి ఒక ఎక్స్పెక్టేషన్ ఆశించినావు, పని ఇట్లే కావాలి అట్లే కావాలి, ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు. ఆ ఎక్స్పెక్టేషన్ నువ్వు అనుకున్నట్టుగా జరగకుండా మధ్యలో ఎవరో అడ్డం వచ్చారు. అడ్డం వచ్చిన వ్యక్తి మీద మీకు కోపం వచ్చింది. కోరికే కదా. క్రోధం వచ్చిందంటే వెనకాల కోరిక ఉంది అని అర్థం. మరి నువ్వు మోక్షాన్ని పొందాలంటే నీలో ఏ కోరికలు కూడా పెట్టుకోవద్దు. కోరికలు పెట్టుకుంటే కన్నా నీకు ఆ కోరికలు నువ్వు అనుకున్నట్టుగా అది జరగకుండా పోతే, నువ్వు అనుకున్నట్టుగా జరగడానికి ఎవడు ఏ నిమిత్తం నీకు అడ్డం వస్తుందో వాడి మీద విపరీతంగా నీకు క్రోధం వస్తుంది. సింపుల్ జ్ఞానం. క్రోధం వచ్చిందంటే వెనకాల ఏదో నువ్వు ఆశిస్తున్నావు, ఏదో నువ్వు ఇలాగే జరగాలి, ఇట్లుంటేనే బాగుంటుంది అట్లుంటేనే బాగుంటుందని ఊహించుకున్నావు. దానికి విపరీతంగా జరిగేసరికి నీకు కోపం వస్తుంది. అజ్ఞానమే కదా. ఎందుకు మనం ఈ ప్రపంచము కుక్కతోక వంకర అంటారు. మనమే ప్రపంచాన్ని తిద్దడానికి ఏం రాలేదు. భగవంతుడు 10 సార్లు అవతారాలు తీసుకొని వచ్చి ఓడిపోయి వెళ్ళిపోయాడు, తిద్దలేక. నా వల్ల కాదరు నాయన అని చెప్పేసి కుక్కతోక వంకరగానే ఉంది, ఇంకా పోతానే ఉంది. ఇంక మనం ఏం చేయగలం? మనం ఉన్న ఈ శరీర తాదాత్మ్యాన్ని తెలుసుకుంటే అది పెద్ద పని అది. కాబట్టి ప్రపంచంలో మాత్రం ఇలా ఉండాలి, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కానీ ప్రపంచం కానీ వీళ్ళందరూ ఇట్లుండాలి, ప్రపంచం అట్లుండాలి అనుకుంటే ఏది మనం అనుకుంటామంటే ఏమీ జరగవు. ఆ అనుకోవడమే వదిలిపెట్టేయండి, అక్కడే నీకు శాంతి లభిస్తుంది. ఎవడు ఏమన్నా చేసుకొని నా జీవితం నేను మోక్షం పొందడానికి ఈ జన్మ తీసుకొచ్చాను, ఈ శరీరంతో ఉన్న ఈ డూప్లికేట్ సంబంధాన్ని నేను తెలుసుకుంటాను, అంతవరకు అంతే. మిగతాది అస్సలు పట్టించుకొని ఉంటే అప్పుడు శాంతి లభిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్న మహానుభావుడు అలా పరమానందాన్ని పొందుతుంటాడు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. నిర్ధ్యాతుం చేష్టితుం వాపి యచ్చిత్తం న ప్రవర్తతే నిర్నిమిత్తం ఇదం కింతో నిర్ధ్యాయతి విచేష్టతే. నిర్ధ్యాతుం చేష్టితుం వాపి యచ్చిత్తం న ప్రవర్తతే నిర్నిమిత్తం ఇదం కింతు నిర్ధ్యాయతి విచేష్టతే. నిర్ధ్యాతుం చేష్టితుం వాపి యచ్చిత్తం న ప్రవర్తతే. ఆయనకు ధ్యానము చేయాలనే కోరిక కూడా పుట్టదు. ఎందుకంటే కన్నా స్వరూప నిశ్చయం అయిపోయింది కాబట్టి ఆ త్రిపుటినే లేదు. ఉన్నది నేను ఒక్కడే సచ్చిదానంద స్వరూపుని, అద్వైత స్వరూపాన్ని అని నిశ్చయం అయిపోయింది. అందుకే ధ్యేయము తానే అయి ఉన్నాడు, సాక్షి రూపము తానే అయి ఉన్నాడు. మరి తానే అయి ఉన్నాడు, తన అస్తిత్వము గురించి తెలుస్తోంది, అస్తిత్వ జ్ఞానము చిత్తత్వము ఉంది, తాను ఆనంద స్వరూపుడని కూడా తెలుసుకున్న తర్వాత ఇంకా దేనికోసము దేని ధ్యానం చేయాలి? కాబట్టి ఆయనకు ఆ ధ్యానం కుదరదు. మళ్ళీ ఏదైనా క్రియలు కూడా అంతే.
క్రియలు ఏదన్నా ప్రయోజనం అది ఉద్దేశించే మనం ఈ చేతులు కాలు, ముఖ్యంగా కూటి కోసమే కోటి విద్యలు అంటారు. ఈ శరీర పోషణార్థం నిమిత్తంగా పెట్టుకొని ఏదో ఒకటి ఆ పని ఈ పని మజ్బూరి అంటారు. విధి లేక చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. వాస్తవికంగా అతనికి అసలు ఈ శరీర పోషణార్థం గురించి కూడా చింత లేదు. ఉంటే ఉన్ని పోతే పోనీ అని వదిలిపెట్టి నాకు సంబంధం లేదు ఈ శరీర సంఘాతం. అందుకే అలాంటి వ్యక్తితోటి ఎవరు అతనికి ఆర్డర్ కూడా చేయరు, నువ్వు ఈ పని చేయి ఆ పని చేయని. తన ఇష్టము, తను చేసే లేదంటే లేదు. ఒకరి హంగులో మాత్రం ఉండడు ఆయన. ఎందుకంటే ఆయనకు క్రియలు చేయడానికి ఏ ప్రయోజనము కనిపిస్తలేదు. ఈ శరీరము పోషించుకోవాలా, రక్షించుకోవాలన్న ఇది కూడా లేదు కాబట్టి, సంపూర్ణంగా దీంతో సంబంధం తెంచుకున్నాడు కాబట్టి ఆయన చేయలేడు. మనము చేయగలుగుతున్నాము అంటే కానీ ఏదన్నా ఇంకా మనకి ఈ శరీరము రక్షణార్థం కోసము అజ్ఞానము ఉంది కాబట్టి మనలో క్రియలు చేసుకోవడానికి మనకు బుద్ధి పుడుతుంది. ఆ స్థితికి స్వరూపంలో పోయినప్పుడు ఏదైనా క్రియలు చేయడానికి ఏ ఒక్క నిమిత్తం కూడా పుట్టదు. బాధితానువృత్తిలాగా ఒకవేళ లోక సంగ్రహం కోసం ఏదన్నా మా గురువులు చెప్పారు ఆజ్ఞ, శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రీత్యర్థం అని చెప్పేసి అలా బాధితానువృత్తి ద్వారా ఏదైనా చేస్తారు. కానీ వాస్తవికంగా ఆ కోరిక పుట్టుది. ఇప్పుడు మీ స్వప్నంలో ఎంత పెద్ద ప్రపంచాన్ని చూశారు, ఎంతమంది పేదోళ్ళు ఉండరు అక్కడ, ఎంతమంది జీవులు కష్టపడుతున్నారు. పోయి మళ్ళీ స్వప్నంలోకి పోయి వాళ్ళని ఉద్ధరించవచ్చు కదా. నేను మళ్ళీ తిరిగి స్వప్నంలోకి పోయి వాళ్ళందరినీ కాపాడాలి, ఉద్ధరించాలని ఎందుకు కోరికలు వస్తలేవు? ఎందుకు వస్తలేవు కోరికలు? ఎందుకంటే అది వ్యర్థం లేనే లేదు కాబట్టి. మరి అంత గొప్ప స్థితిలో ఉన్న మహానుభావుడికి సంపూర్ణ ఈ జాగ్రత్త అవస్థ కూడా అలా అంతే స్పష్టంగా మిథ్యాత్వ దర్శనమై ఉంటుంది. అందుకే అలాంటి గురువుల దగ్గరికి శిష్యుల్ని వెతుక్కుంటూ పోరా అని చెప్పారు. కానీ ఆ గురువులకి ఏది ఆర్డర్ ఉంది, అందుకే వాళ్ళ కృప ద్వారానే వాళ్ళు ఉపదేశాలు అవి చెప్తారు. లేకపోతే వాళ్ళకు ఈ స్వాప్నిక ప్రపంచంలో ఆ క్యారెక్టర్ల దగ్గర మనల్ని మనం మాట్లాడుకున్నట్టు పిచ్చోళ్ళలాగా ఉపదేశాలు ఎవరు ఉపదేశం చేస్తున్నారు? ఆ ఉపదేశం తీసుకున్నవాడు సత్యమా, ఉపదేశం చేసేవాడు సత్యమా? స్వప్నంలో నీ ఇంగ్లీష్ టీచర్ అయిపోయింటి, ఒకసారి మ్యాథమెటిక్స్ టీచర్ అయిపోయింటి, ఆ పాఠం చెప్పిన నేను సత్యమా, నా పాఠం విన్నవాళ్ళు సత్యమా? ఇద్దరూ లేరు, ఇద్దరు డూప్లికేటే. కాబట్టి వాటి మీద కూడా వారికి ఏం ప్రయోజనం కనిపించదు. మరి ఎందుకు అనవసరంగా మళ్ళీ క్రియలు ఎందుకు చేస్తారు? అందుకే ఎందుకు వాళ్ళు అలాంటి ఒక్క చోట 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు సమాధి స్థితికి ఎందుకు వెళ్ళిపోతారంటే అన్ని క్రియలు కట్ అయిపోతాయి. జ్ఞాన నిశ్చయం అవుతూ ఉండగా అన్ని క్రియలు కట్ అయి అమనస్క స్థితికి వెళ్ళిపోయేసి అయితే ఇంక వాళ్ళ శరీరం కదలడానికి ఒక్క కారణం ఉండదు వాళ్ళకు. ఈ జన్మలోనే ఏమీ కారణం లేనప్పుడు కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజరే, ఇంకోసారి పునర్జన్మలు ఎందుకు వస్తాయి? ఏదన్నా చిన్న కోరికన్నా ఏదన్నా కొద్దిగా ఉంటేనే ఇంకోసారి శరీరం గురించి జన్మలు వస్తాయి. ఇప్పుడే శరీరం తీసి పక్కన పెట్టేశాడు. ఆయనకి కోరికలు ఉండడానికి ఇదే లేదు కాబట్టి మళ్ళీ ఆయన జన్మలకు రాడు, అంత గొప్ప స్థితిలో ఉంటాడు. అందుకే ఆయన ధ్యానం చేయడానికి కానీ చేష్టుతం ఏ క్రియలు చేసుకోవడానికి ఆయనకు కుదరదు. అందుకే జడభరతంది స్టోరీ వస్తూ ఉంటుంది. మొదటి జన్మలో ఒక జన్మని వేస్ట్ చేసుకో ఉంటాడు, చుట్టూ ఉన్న ప్రపంచం మీద సత్యత్వ బుద్ధి ద్వారా మంచి రాజ్యం అంతా ఏడి లాస్ట్లో నది పక్కలో ఒక కుటీరం వేసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. స్నానం చేయడానికి పోతుంటే ఒక గర్భిణి అయిన జింకని కూలీ తోరుకొని వస్తుంది. ఇంకా భయానికి ఆ గర్భిణి అయిన జింక నదిలోకి దూకేసి నదిలోనే ప్రసవించేసరికి ఇంకా అది ఆ నదిలోనే పడిపోయి తల్లి ప్రాణం అక్కడే వదిలిపెట్టేస్తుంది. ఇంకా అప్పుడే పుట్టిన ఆ జింక పిల్ల అక్కడ కొద్దిగా సైడ్లో తొండలాడుతాము. దాన్ని చూసి ఈయనకు హృదయము చెల్లించిపోయింది. అంతా భావనే. ఆత్మ అంటే ఆత్మే కదా. నీ కాళ్ళ కింద సీములు చచ్చిపోయినప్పుడు ఎందుకు ఆ భావం కనిపించదు? అవి కూడా మర్డరే కదా, అది కూడా జీవే కదా. ఏనుగుని చంపితే మర్డరే, చీమని చంపితే కూడా మర్డరే.
ఆల్ అవుట్ వేసుకొని దోమలు చంపేస్తున్నావు, చేతితో పాట నహింసో పరమధర్మ టప్ అని ఒకటి వేసేస్తున్నావు. మరి ఆ చీములు దోమలు ఇవన్నీ ఎన్నో సస్తున్నాయి చూస్తున్నా, అవన్నీ నీ తలజడుకోకుండా ఆ జింక మీద నీ ఎందుకు మళ్ళీ మోహం పెట్టుకున్నావు? దాన్ని కూడా అలాగే ఉపేక్ష చేసుకోవచ్చుగా ఉండి కదా. లేదు, మా జగత్ సత్యత్వ బుద్ధి పట్టేస్తుంది మనల్ని, భూతంలాగా పట్టుకోండి అది. అయ్యో పాపము. ఏం నారాయణ చైతన్య ఆయన చేసిందేమి తప్పు పనే? అనాథగా ఉన్న జింకని సాకింది తప్పు పనే, చెడ్డ పనే? మరి ఆయనకు ఆ పని హాని కలిగించిందా, మంచిది చేసిందా, చెడుది చేసిందే? హాని కలిగించింది. ఇది మనం విచారం చేసుకోవాలి. ఇక్కడ దాకా రావడానికి దాన ధర్మాలు అవి ఇవి చేస్తే ఓకే. మళ్ళీ ఈ అలవాటు మళ్ళీ ఒకటి గట్టిగా పట్టుకుంటే కన్నా మళ్ళా లాక్కెళ్ళిపోతుంది జన్మలకు. పుణ్యం వలదు పాపం వలదు, రెండూ జన్మహేతువులే. ఇది అర్థం చేసుకోవాలా. దయాగుణం ఉంటుంది కానీ మళ్ళా ఆ అలవాట్లు వదులుకోవాలా. పాత అలవాట్లు ఏమేమి చేస్తుంటామో ఆ అలవాట్లు వదులుకోవాలా. జడభరతుడు జింక జనం తీసుకుంటే కోతులకి కుక్కలకి బిస్కెట్ వేస్తే కుక్క జన్మలు రావా మనకు? వస్తాయి రావా? జడభరతునికి జింక జనం ఎందుకు వచ్చింది? తమాషా కాదు. ఇళ్ళల్లో ఎవరు కుక్కలు సాకుతున్నారో యోగులు ఋషికేశ్లో చాలామంది చెప్పారు, నెక్స్ట్ జన్మ వాళ్ళది కుక్క జన్మేనంట. దాని మీద మోహం పెంచుకొని ఏదో గోమాతనో దాన్నో దీన్నో పెంచుకోవాలి కానీ విపరీతంగా దాని మీద మోహం పెంచుకొని ఆ కుక్క వాసనలన్నీ వచ్చేసి మ్యాక్సిమం కుక్క జన్మలకు వచ్చేస్తున్నారు. ఎక్కడే కానీ దానికి ఉన్న నిమిత్తము దానికి ఉండాలి. ఎంత డిస్టెంట్ మెయింటైన్ చేయాలి. అది చాండాలు అని శాస్త్రం ఉంటుంది. ఫ్యాషన్లో యానిమల్ లవర్ అని, మేము యానిమల్ లవర్స్ అని చెప్తుంటారు, చికెన్ మటన్ తింటుంటారు. మరి కుక్క మీద ప్రేమ, కోడి మీద లేదు. మళ్ళీ అంత పనికిరం అవిచారితమైనది. కాబట్టి ఇవన్నీ కూడా అలవాట్లు ఏం చేస్తాయంటే నువ్వు నీ మోక్షాన్ని రాకుండా ఆపేస్తావు. జడభరతుడు ఆ జింక పిల్లని సాక్కుంటే దానికి ఇంకా పాలు అక్కడ ఎక్కడో తెచ్చి ఇంకా అది ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటే అది వచ్చి రుద్దుతుంటే నాలుకతోటి నాకుతుంటే ఇంకా దాంతో ఒక అటాచ్మెంట్ అయిపోయింది. ఇంకొక రోజు అది పెద్దగా అయిపోయిన తర్వాత కనిపించలేదు. కనిపించకుండా పోతే అయ్యో అది దాని గుంపు వచ్చి గుంపులోకి ఏమైనా పోయిందా, లేదా నక్క తిందా, లేదా పులి తిందా, ఇంకా ఇవే లాస్ట్ సమయంలో ఇంకా శరీరం వదిలిపెట్టే సమయంలో జింక గురించినే ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ జింక జన్మ వచ్చేసింది. ఎంత మహామూర్ఖత్వం! ఇల్లు వాకిలి సామ్రాజ్యం అంతా వదిలిపెట్టిపోయి మంచిగా సాధన చేసుకొని మళ్ళీ అనవసరంగా అక్కడ ఇరుక్కుపోయినట్టు లేదా? బుద్ధ భగవానుడు శిష్యులకి నేర్పిస్తారు. ఫస్టు అంతఃకరణ శుద్ధి కోసము పోయిడ్చి రైతుల పొలాల్లోకి పోయి మీరు కూడా పోయి వాళ్ళకి సహాయం చేయండి, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోండి, పరోపకారం చేయండి అని నేర్పిస్తాడు. లాస్ట్ మూమెంట్లో నడుచుకొని పోతూ ఉంటే అక్కడ విలవిలా అని రోగంతో కొట్టుకుంటూ ఉంటే చూసి చూడనడుకట్టు ముందుకు పోతుంటాడు. గురుగారు వాడు బాధల్లో ఉన్నట్టున్నాడు, మరి వాడిని చూసి కూడా మీరు ఉపేక్ష చేసి పోతున్నారు ఏంటంటే అది నా పని కాదు అని ఆశ్చర్యపోతారు. అయ్యో దయాగుణం గురించి నేర్పేటి బుద్ధ భగవానుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే అప్పుడు చెప్పాడు, ఇది పుణ్యం వలదు పాపం వలదు, రెండూ జన్మహేతువులు. ఎన్ని ఉండా ఈ ప్రపంచంలో నువ్వు తలజెడుక్కోవాలనుకుంటే, బాధపడాలనుకుంటే ఎంతమంది చచ్చిపోతున్నారు, కోట్ల మంది మనుషులే చచ్చిపోతున్నారు. ఒక సమ్మక్క సారక్క జాతరలోనే 14 లక్షల జీవులు కత్తిరించారు. భయంకరం. మరి అంత ఎక్కడంతా ఆపనీకి పోతావు, ఏమంటే చేయనీకి పోతావు నువ్వు అంతఃకరణ శుద్ధి వరకు ఆ గుణాలను పెంచుకోవడం ఓకే, తర్వాత అన్నీ ఆపుకోవాలి. శాస్త్రం చెప్తా ఉంది, ప్రమాణము. ఇది ఏదన్నా ఒకటి అలవాటు వచ్చేస్తే కన్నా దాన్ని వదులుకోలేకపోతాం మనం. ఎందుకంటే కొన్ని క్రియలు చేసిన తర్వాత 10 మంది మనకు మంచి పేరు వస్తుంది. దానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఈ క్రియలు చేస్తే 10 మంది నన్ను మంచోళ్ళు అనుకుంటారు, నన్ను దయాగుణం కలిగినోడు అనుకుంటారు అనే అహంకారానికి అది మసాజ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ క్రియల వల్ల ఇలా జడభరతునిలాగా ఇరుక్కొని మళ్ళీ జడభరతుడు ఆ జింక జన్మలో గుర్తుకొస్తుంది పూర్వజన్మ జ్ఞానం. ఎంత మూర్ఖత్వం ద్వారా ఒక జన్మని వేస్ట్ చేసుకుంటాడు. మళ్ళా జడభరతుని జన్మ వస్తుంది. అప్పుడు హుషారైపోతాడు.
హుషారు అయిపోయింది, ఇంకా పట్టించుకోడు ప్రపంచాన్ని. అన్నదమ్ములు దున్నపోతా సోమరిపోతా ఏం ఒక్క మాట కాదు అనరాని మాటలు అంటూ ఉంటారు. ఈయనకేమో ప్రయోజన బుద్ధి లేదు కాబట్టి అసలు ఏ పని చేయలేకపోతుంటాడు. ఏదైనా పని చెప్తే కూడా ఇంకా ధ్యాస ఉండదు, సంపూర్ణంగా ప్రపంచ ధ్యాస లేదు కాబట్టి ఒకసారి ఎంట్రన్స్లో ఉన్న ఇంటి వాకిలికే గోడ కట్టేసి ఉంటాడు. నెత్తి కొట్టుకుంటారు వాళ్ళంతా, అబ్బా వీడు దండపిండగా వీడిని ఇంకా మేపనికి కాదని చెప్పేసి బయటకు వదిలిపెట్టేస్తారు. అబ్బా మంచిదేంద్ర నాయన విడుదలైపోయానని చెప్పేసి హాయిగా ఇంకా అవధూతలాగా జీవిస్తూ ఉంటాడు. అలా ఈ ప్రపంచంలో ఆ మహానుభావునికి ధ్యానం చేయాలనే వృత్తులు కానీ ఏదో పని చేయాలని కానీ కారణమే ఉండదు కాబట్టి ఆయన ఏ చేష్టారహిత స్థితిలో ఉంటాడు. ఆయన నిర్నిమిత్తం ఇదం కింటు నిర్ధ్యాయతి విచేష్టతే. ఆయనకు స్వరూపము ఇలాంటి క్రియలు ధ్యానం చేసి వాడు పరమాత్మని పొందాలనే కదా ప్రయత్నం. అలాంటి స్థితి వానికి ప్రయత్నం చేయకుండానే దృఢంగా అందులో నిలబడి ఉంటాడు. ఎందుకంటే బుద్ధిని బాగా ఉపయోగించిండు. ఫస్ట్ మంచిగా అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు యోగ్యమైన గురువుల దగ్గరికి పోయి అక్కడే కష్టపడ్డాడు. అక్కడ కష్టపడకుండా విశ్వాసం అనే బండి దగ్గర నుంచి ఎన్ని రోజులు బండి నడుపుతావు? నాకు శాస్త్రం చెప్తున్న మాట మీద జీవుడే బ్రహ్మ అన్నది నాకు విశ్వాసం ఉంది, నా గురువుల మాట మీద విశ్వాసం ఉంది అని మనసు బుద్ధుల ద్వారా ఎప్పుడూ ఊరికి బలవంతంగా కష్టపడి నేను సచ్చిదానంద స్వరూపుని అని ఎన్ని రోజులు చేస్తూ ఉంటావు? కాసేపు ఆగు. నేను మనిషిని అని తప్పుడు నిర్ణయమైనప్పటికీ ఎంత దృఢంగా ఉందో అలా నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? ఎందుకంటే కనుక ఫస్ట్ ఉన్న బయట ఉన్న ఈ ఆవరణాలు భంగం చేసుకోలేదు. ఈ శరీరంతో ఉన్న సంబంధము విడదీసుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయలేదు. ఇంకా సంబంధాలు పెంచుకోవాలని ఇంకా శరీర పోషణం చేసి ఇంకాస్త ఈ శరీరము నేనే అని ఇంకా విపరీతంగా చేసుకుంటూ పోతున్నావు, కానీ ఈ సంబంధం తెంచుకోవడానికి ఏ ప్రయత్నాలు చేస్తలేవు. అందుకే ఇక్కడే జోరు వేస్తే కన్నా అలాంటి స్థితి వస్తుంది, లేకపోతే కన్నా అలాగే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లాగానే ఉంటుంది. మళ్ళా బలవంతంగా మనసు బుద్ధుల ద్వారా రోజు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే నిశ్చయం కాలేదు కాబట్టి. అందుకే ఆయనకు అలాంటి గొప్ప స్థితి ఏ నిమిత్తం లేకుండానే ఆ స్వరూపంలోకి వెళ్ళిపోతాడు ఆయన, ఏ చేష్టలు లేకపోయినా కూడా. నెక్స్ట్ శ్లోకంలో తత్వం యథార్థమాకర్ణ్య మందః ప్రాప్నోతి మూఢతాం అథవా యాతి సంకోచం అమూఢః కోపి మూఢవత్. తత్వం యథార్థమాకర్ణ్య మందః ప్రాప్నోతి మూఢతాం అథవా యాతి సంకోచం అమూఢః కోపి మూఢవత్. ఈ తత్వజ్ఞానాన్ని అంతఃకరణ శుద్ధి లేని మూఢుడు కానీ వింటే గాన వాడు అనవసరంగా ప్రతిభ లేనివాడై జ్ఞానిలాగా వాడు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. స్వల్ప విద్య భయంకరి అంటాడు. అరకుండా ఉండదు, విపరీతమైన సౌండ్ చేస్తుంది. నిండ కడవ అయితే కానీ అసలు సౌండే చేయదు. అరకడ ఉంటే లకాడ కడకడ కానీ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఊరికే శబ్దాలు, ఊరికే అడగకుండానే బ్రహ్మజ్ఞానం ఊరికే వదులుతున్నాడంటే కన్నా పాడైపోయినాడు వీడు, ఇంకా సరిగ్గా తెలుసుకోలేదు. మహాగంభీరం సముద్రంలాగా ఉంటారు మహానుభావులు. అతవ యాతి సంకోచం అమూఢః కోపి మూఢవత్. ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ఫస్ట్ తెలివైన వ్యక్తిలాగా ఉన్నోడు కూడా ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత మూగువాళ్ళలాగా అయిపోతాడు.
చూ బయట నుంచి చూసేవాడు చూస్తే అబ్బా వీడు మద్దుముండ కొడుకేమో వీడు, ఏమీ తెలియదేమో వీడికి అన్నట్టుగా ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. అస్సలు అవ్యక్త లింగం అంటారు. ఏమి బయట పడడు జ్ఞానం. చెట్లున్న కాయ కింద కొంగినట్టు అంత సముద్రంలాగా గంభీరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ద్వారా ఒక 4-5 శబ్దాలు బయటికి లాగాలంటేనే ఎంతో కష్టమవుతుంది. కొద్దిగా తెలుసుకున్నాడు బుడుబుడుకులొడగట్ట బడబడబడబడబడ నువ్వు అడగకుండానే ఊరికి ఉపదేశాలు. జ్ఞానిలాగా వాడికి అసలు ఆలోచన కూడా చేయడు. నేను జ్ఞానిలాగా మాట్లాడుతూ ఎదురుగా ఉన్న వ్యక్తిని నేను అజ్ఞాని అని ముద్ర వేసినట్టే కదా. వాడు విన్నోటానికి బీపీ లేచిపోతూ ఉంటుంది. వీడికే గతి లేదు. వీడి ఆచరణ చూస్తుంటే కుక్క కన్నా హీనంగా ఉంది. వీడొచ్చి నాకు బోధలు జ్ఞానబోధ చేస్తున్నాడు ఏంటి అని వాడు అనుకుంటూ ఉంటాడు. వీడేమో ఒకేసారి గురువు అయిపోయి ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తత్వాన్ని మందబుద్ధి అయినవాడు తెలుసుకుంటే కానీ ఊరికి అనవసరంగా అట్లా అజ్ఞానిలాగా మిడిమిడి జ్ఞానంతో జ్ఞానాభాసంతో అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని తెలుసుకున్నవాడు సముద్రంలాగా గంభీరంలాగా ఉంటాడు. తూకం అంటే తూకం. అడగంది ఏమి అడిగితే కూడా ఎక్కువ చెప్పడు. అన్ని యోగ్యత ఉన్నప్పటికీ ఎంత యోగ్యత ఉందో అంతవరకునే ఉపదేశం చెబుతూ ఉంటాడు. అంతకన్నా శుద్ధి లేదు, సాధన చతుష్టయ సంపత్తులు లేవు, తితిక్ష కనిపిస్తా లేదు, ఇవేమీ గురువు మీద శ్రద్ధ లేదు, శుశ్రూష లేదు, సేవ లేదు. ఇవన్నీ ఏమీ లేకుండా ఒకేసారి ఆ అంతిమ ఉపదేశం ఎలా చేస్తాడు? కాబట్టి అవన్నీ చెక్ చేసి యోగ్యత వచ్చే వరకు ఆ ఉపదేశం కూడా సరిగ్గా చేయడు. అంత గంభీరంగా ఉంటాడు. ఇదే తేడా ఉంటుందని ఈ శ్లోకంలో చెప్పారు. చాలామందిని చూస్తూ ఉంటాను ఈ వేదాంతంలో విపరీతంగా శుష్క వేదాంతం. మధ్వాచార్యులు మళ్ళీ ఎందుకు ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేసిన తర్వాత మళ్ళీ మధ్వాచార్యులు రామానుజాచార్యులు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఒక చిన్న ఘటన జరిగింది ఉత్తరకాశీలోని. తపోవన్ మహారాజ్ అని చిన్మయానంద గురువు వాళ్ళ గురువు, జ్ఞానగురు. ఆయన దగ్గర మా గురువుల గురువు తాత గురుగారు బ్రహ్మచారిగా ఉత్తరకాశీలో చదువుకుంటున్నాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మా తాత గురువులు అన్నారంట, కాదు గురుగారు, ఈ అద్వైత తత్వబోధము ఇవన్నీ చదువుతుంటే మాకే ఎంత చక్కగా అర్థమవుతోంది అద్వైత సిద్ధాంతము, మరి ఈ మధ్వాచార్యులకు రామానుజాచార్యులకు వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదు ఈ సిద్ధాంతము అని అడిగాడంట. నువ్వు బ్రహ్మచారి, నాకు నీకు అర్థమైపోయింది, వాళ్ళకి అర్థం కాలేదని నువ్వు అనుకుంటున్నావా? వ్యాకరణం ఎన్ని రోజులు చదివానంట. లఘు సిద్ధాంత కౌముది 2 సంవత్సరాలు, సిద్ధాంత కౌముది 5 సంవత్సరాలు, టోటల్ 7 సంవత్సరాలు. వ్యాకరణం చదవడానికి 7 సంవత్సరాలు పట్టింటుంది. మధ్వాచార్యులు భాషను కొద్దిగా చూపించి ఆ సమాస శాస్త్రం అంటే కాంపౌండ్ వర్డ్స్ 4-5 అక్షరాలు కలిపి పదాలు కలిపి ఒక పదం చేస్తారు. ఇప్పుడు గంగా జలం అంటారు. గంగా జలం అంటే గంగా నది యొక్క జలము అని 2 పదాలు కలిపి ఒక పదమై ఉంటుంది. అట్లా 5-6 పదాలు కలిపి ఒక పదమై ఉంటుంది. అలాంటి సమాస శాస్త్రంలో మధ్వాచార్యులకు ఉన్నంత ప్రావీణ్యం ఇప్పటివరకు ఏ గ్రామరియన్కు ఏ సంస్కృత వ్యాకరణం తెలిసినోడు కూడా లేదండి. తత్వమసి, నువ్వు అదే అయి ఉన్నావని. అందులో సమాసం అది 3 పదాలు కలిపి ఒక పదమైంది. అందులో త్వం తస్య అసి, అట్లా తత్ అన్న దానికి అట్లా షష్ఠీ విభక్తి కూడా తీయచ్చు. నువ్వు ఆ పరమాత్ముని అంశము అన్న అర్థం కూడా అందులో తీయచ్చు. అట్లా ఒక్క పదంలో ఆయన 20-30 అర్థాలు తీస్తాడు. ఒక కాంపౌండ్ ఒక పదంలో ఇన్ని అర్థాలు దీంట్లో నుంచి బయటకు వస్తాయి. మరి అంత తీక్ష్ణమైన వ్యాకరణ శాస్త్రం తెలిసినోడికి ఈ అద్వైత స్థితి నువ్వు సామాన్యుడు తెలుసుకున్న లాంటి జ్ఞానం తెలుసుకోలేకపోయిండా? అట్లా కాదు బ్రహ్మచారి, వాళ్ళంతా సిద్ధు పురుషులు. మధ్వాచార్యుడు కూడా హనుమంతుని అంశము. ఆయన గురువు పరశురాముడు. పరశురాముని దగ్గర అద్వైత సిద్ధాంతం ఉండదా? అనిమా గరిమాది సిద్ధులు చిన్నప్పుడే వచ్చి ఉంటాయి మధ్వాచార్యుడు. ఎండిపోయిన కట్టి పెడితే కన్నా అది చిగురు వచ్చి పెద్ద సపరమై ఉంటుంది అక్కడ. ఆ సిద్ధులు అన్నీ అంతా వచ్చి ఉంటాయి. ఆయనకు తెలియదని కాదు, ఈ శుష్క వేదాంతం మీదనే ఆయన యుద్ధం ప్రకటించారు.
అందుకే ఆయన ఒక సిద్ధాంతాన్ని రచించాడు. ఆ సిద్ధాంతాన్ని కానీ ఎవరన్నా కానీ ఓడించి గెలిస్తే కన్నా వీడికి కరెక్ట్గా అద్వైతము తెలిసింది, వీడు యోగ్యత ఉంది కాబట్టి వీడు ఈ జ్ఞాన మార్గంలో పోయి వాడు మోక్షాన్ని పొందుతాడు. ఒకవేళ ఆ తర్కాన్ని వాళ్ళు గెలవలేకుండా పోతే, చదివితే గెలవలేకుండా పోతే కనీసము మంచిగా సగుణ సాకార రూపమైన పరమాత్మని ఉపాసనన్న చేసుకొని అంతఃకరణ శుద్ధినన్న పొంది మళ్ళీ ఇంకో జన్మ కన్నా మోక్షానికి రెడీ అవుతాడు. ఈ శుష్క వేదాంతం వల్ల నాస్తికం వైపు వెళ్ళిపోతాడు, కానీ అధోగతికి పోయి మళ్ళీ 84 లక్షల జీవరాశులు చుట్టేసుకోవాలి వస్తుంటుంది. కాబట్టి దీని మీదనే యుద్ధం ప్రకటన చేశారు. నేను నువ్వు అర్థం చేసుకున్నావు, వాళ్ళు అర్థం చేసుకోలేదా అని. అదే తపోవన్ హిమాలయన్ హెర్మిట్ల చరిత్రలో ఆ ఘటన వస్తుంది. నేను ఫస్ట్ అది చరిత్ర చదివాను. తర్వాత మా ఆశ్రమానికి పోయిన తర్వాత ఆ ప్రశ్న అడిగిన బ్రహ్మచారి మా గురువుల గురువే అని తెలిసింది. ఆశ్చర్యం. అప్పుడే అనుకున్నాను, ఎవరు ఈ బ్రహ్మచారి, భలే ప్రశ్న అడిగిండు, ఈయన అడిగిన ప్రశ్నకి ఎంత గొప్పగా సమాధానం దొరికిపోయింది. హనుమంతుడు ఇదే చెప్తాడు, నేను ఈ శరీర దృష్ట్యా త్వం దాసః, నాకు ఈ శరీర భాన, నేను శరీరం అనుకున్నప్పుడు నేను నీ దాసుని. అంతే కదా, సృష్టికర్త అయినవాడు పవర్ఫుల్గా ఉంటాడు, మనమంతా అతను దాసులమే. నాకు జీవభావం వచ్చిందంటే నేను నీ అంశభావంలో ఉంటాను. నా ఆత్మస్వరూపాన్ని యథార్థంగా చూసుకుంటే నువ్వే నేను, నేనే నువ్వు అని స్పష్టంగా చెప్పేశాడు. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని చెప్పేసి. కాబట్టి అలా ఆ మహానుభావులు ఈ శుష్క వేదాంతంని తీసేయాలని అలాంటి సిద్ధాంతం రచించారు, కానీ లేకపోతే మళ్ళీ ద్వైతంలోకి తీసుకొని పోయి ముంచాలని కోరిక లేదు వాళ్ళకు. కాబట్టి ఇక్కడ అందుకే అలాంటి తత్వం యథార్థం ఆకర్ణ్య మందః ప్రాప్నోతి మూఢతాం, వాడు ఇంకా మూఢుడైపోతాడు విపరీతంగా. పెద్ద జ్ఞాని అని ఆ ఇన్ఫర్మేషన్ కాస్త పెట్టుకొని ఎక్కడిపైనా దాని గురించి వాద వివాదాల్లో ఇరుక్కొని చాలా గందరగోళం చేసుకుంటాడు జీవితాన్ని. ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు సైలెంట్ అయిపోతాడు. మూగవాడు బెల్లం నాకినట్టు అంతే. మళ్ళీ ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పాలని అనుకోవడంత ఆనందంలో మునిగిపోతాడు అంతే. ఎవరన్నా ఉంటే కదా బయట తనలో ఉన్న పాండిత్యము చూపించుకోవాలంటే బయట సత్యత్వ బుద్ధి ఉంటేనే కదా. వాడు ఎవరికన్నా కానీ తనలో ఉన్న పాండిత్యము బయట ఉన్న ప్రపంచానికి చూపించుకోవాలని విపరీతమైన ప్రెజర్ కనిపిస్తూ ఉందంటే అందులోనే వాడు ఇంకా ద్వైత భావంలో ఉన్నాడు. ఇంకా వీళ్ళ దగ్గర నేను గొప్పోడు అనిపించుకోవాలని విపరీతమైన ప్రెజర్ కనిపిస్తూ ఉంది అక్కడ. అందులోనే అజ్ఞానం కనిపిస్తూ ఉంది. మరి నీ నుంచి భిన్నంగా ఎవరు లేరు, ఉన్నది మిథ్య అన్నప్పుడు ఎవరితోటి మాట్లాడతావు, ఎవరికి ఉపదేశం చేస్తావు? నీ స్వరూపంలోనే ఆనందంలో మునిగిపోతావు అంతే. వాళ్ళంతకు వాళ్ళు యోగ్యమైన అధికారం చేదని అడిగినప్పుడు నీకు కృప కలిగితే కనుక కొన్ని ఉపదేశాలు చేస్తావంతే. అలాంటి స్థితిలో జీవన్ముక్త పురుషుడు ఉంటాడని ఇక్కడ చెప్పారు. మిగతాది మనము రేపటి క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.